నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. మావోయిస్టులంటే దట్టమైన అడవులు, చేతిలో తుపాకులు ఇవే గుర్తుకొస్తాయి. కానీ నేడు ఆ దృశ్యం మారింది. ఒకప్పుడు బస్తర్ అడవుల్లో తుపాకులు పట్టిన మహిళలు ఇప్పుడు ర్యాంపుపై క్యాట్ వాక్తో అదరగొడుతున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఇది జరిగింది. చేనేత దుస్తులు ధరించి తమ నైపుణ్యాన్ని చాటారు. ఒకప్పుడు ఉద్యమంలో ఉన్న మాజీ మహిళా మావోయిస్టులు ఇప్పుడు వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతూ సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ అద్భుతమైన మార్పుపై 9+ న్యూస్ ప్రత్యేక కథనం. ఒకప్పుడు ఆకుపచ్చ యూనిఫామ్లు, చేతిలో తుపాకులతో దట్టమైన బస్తర్ అడవుల్లో తిరిగిన యువతులు ఇప్పుడు సాంప్రదాయ చేనేత దుస్తులు ధరించి ర్యాంపుపై నడిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆడిటోరియంలో జరిగిన రాష్ట్ర స్థాయి నేత కార్మికుల సదస్సులో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. పునరావాస కేంద్రంలో శిక్షణ పొందుతున్న మాజీ మహిళా మావోయిస్టులు ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ ప్రత్యేకతను చాటే కోసపట్టు వస్త్రాలు ధరించి ఎంతో ఆత్మవిశ్వాసంతో క్యాట్ వాక్ చేశారు. ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ హాజరయ్యారు. విష్ణుదేవ్ సాయ్ ర్యాంప్ వాక్ చేసిన వారితో మాట్లాడి వారి కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ బృందంలో సుక్మా జిల్లాకు చెందిన 8 మంది, బీజాపూర్ జిల్లాకు చెందిన 1 ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ఛత్తీస్గఢ్లోని సుక్మాలో ఉన్న పునరావాస కేంద్రంలో వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. ఒకప్పటి జీవితానికి భిన్నంగా కొత్త ఉత్సాహంతో వారు ముందుకు సాగుతున్నారు. ఈ ఫ్యాషన్ షోకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలాంటి మార్పు నిజంగా స్ఫూర్తిదాయకం.
నిజంగా ఇది ఒక గొప్ప పరిణామం. ఒకప్పుడు చీకటి మార్గంలో నడిచిన మహిళలు ఇప్పుడు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పునరావాస కార్యక్రమాలు ఇలాంటి మార్పులకు దోహదపడుతున్నాయి. ఇది కేవలం ఒక ఫ్యాషన్ షో కాదు, వారి ఆత్మవిశ్వాసానికి, దృఢ సంకల్పానికి నిదర్శనం. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలు మరి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. వారి భవిష్యత్తు ప్రయాణం విజయవంతం కావాలని మనం కూడా ఆశిద్దాం.